నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారం. ఇన్ని రోజులు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి లేదంటే మీడియా ముందుకు వచ్చి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా స్క్రిప్ట్ ఎవరిస్తున్నారు అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కొంతమంది సజ్జల అనేవారు, ఇంకొంతమంది ఇంకెవరో ఉండుంటారని. ఈరోజు పోలీసుల విచారణలో ఒక వ్యక్తి పేరు బయటకు వచ్చింది. మరి ఎవరు ఆ వ్యక్తి? ఆయన ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఒకవేళ ఇలా ఏదైతే తప్పుడు ప్రచారం, అవాస్తవాల్ని ప్రచారం చేస్తుంటుంటే ఎందుకు వైఎస్ఆర్సీపీ అతన్ని కట్టడి చేయకుండా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ షణ్ముఖ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఒక విధంగా చూస్తే అంటే రీసెంట్గా యాంకర్ శ్యామల విషయమే కాదు, రెగ్యులర్గా మనం చూస్తే కూటమి ప్రభుత్వం చేసేదోటి, కానీ అసత్య ప్రచారం చేయడంలో వైసీపీ ఎప్పుడు ముందుంటుంది. సో ఎవరు స్క్రిప్ట్ ఇస్తున్నారు అంటే పోసానిని కూడా అడిగినప్పుడు ఆయన ఒకటే మాట చెప్పారు, పైనుండి వచ్చిన స్క్రిప్ట్నే మేము చదువుతున్నామండి అని. ఎవరు అంటే ఈరోజు ఒక వ్యక్తి పేరు పోలీసులు బయట పెట్టినట్టు తెలుస్తుంది. ఎవరు ఆ వ్యక్తి? ఆయనకి ఏ అధికారం ఉంది ఈ విధంగా ప్రచారం చేయడానికి? ఇలా చేస్తుంటే ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన్ని కట్టడి చేయట్లేదు? ఈరోజు పూడి శ్రీహరి గురించి మీరు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పేరు బయటికి రాలేదు. కానీ ఇప్పటి వరకు మనం ఏమనుకున్నామంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి స్క్రిప్ట్ అని, లేకపోతే ఆయన యొక్క కుమారుడు సజ్జల భార్గవరెడ్డి గారి స్క్రిప్ట్ అని, సో ఇదంతా వాళ్ళ కనుసన్నల్లోనే నడుస్తుంది అని చెప్పేసి కొంతమంది ధనుంజయ రెడ్డి అని, కొంతమంది కృష్ణమోహన్ రెడ్డి అని కొన్నాళ్ళు నడిచింది. పైన నుంచి వచ్చే స్క్రిప్ట్ అంటే ఈరోజు అతను వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రధాన కార్యదర్శి పోస్టులో ఉన్నాడు, ఈ పూడి శ్రీహరి అనేటువంటి వ్యక్తి. సో ఇతను చేసినటువంటి ఘనకార్యాలలో ఒక రెండు ప్రధానంగా మనం చెప్పుకోవాలి. మొదటిది, గత 5 ఏళ్ల పరిపాలన కాలంలో, అంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు ఎలాంటి విష ప్రచారాలు, ఎలాంటి పోస్టు, ఎలాంటివి చేశారు అనే దానికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాం. మరి మొదటగా ఈరోజు మీరు చూసుకున్నట్లయితే అధికారంలో ఉన్నప్పుడు సాక్షాత్తు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆయన ఎవరు? ఏబి వెంకటేశ్వరరావు గారు. మరి వెంకటేశ్వరరావు గారిని అధికారంలోకి వీళ్ళు వచ్చిన తర్వాత ఏ రకంగా వీళ్ళు ఫస్ట్ విఆర్లోకి పంపించడం జరిగింది. విఆర్లోకి పంపించిన తర్వాత జీతం ఇవ్వకోకుండా చేశారు. నెక్స్ట్ స్టెప్లో వీణ ఏకంగా హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి పోరాడి ఆయనకున్నటువంటి ఆస్తులు కూడా అమ్ముకొని న్యాయం కావాలని చెప్పేసి పోరాడితే మరలా ఆయన తెచ్చుకుంటే ఆర్డరు జీతం ఇవ్వమని చెప్తే దాదాపు ఒక 5 నుంచి 6 సార్లు దాకా తిప్పడం జరిగింది. సాక్షాత్తు సిఎస్ గారిని కలవడము, ఇవ్వడము, రావడము, ఆయన ఏదోటి చెప్పడం, మళ్ళీ వెళ్ళడము, రావడము, ఏదోటి చెప్పడం, ఇదే తంతు ఒక 5 నుంచి 6 సార్లు జరిగింది. మరి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ ఏం చేశారు? జీతం ఇవ్వమని చెప్తే ఏదో ఒక ఇతను అంటే దేశద్రోహానికి పాల్పడ్డాడని చెప్పేసి ఒక అసత్య ప్రచారాలు చేసి ఏకంగా సస్పెండ్ చేశారండి. ఈ సస్పెన్షన్ పైన కూడా మళ్ళీ ఆయన న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళడము, ఆ న్యాయస్థానాల దగ్గర స్టే తెచ్చుకోవడము, ఈ రకంగా 5 ఏళ్ళు కేవలం ఒక్క ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని ఈ స్థాయిలో వేధించారు. అంటే దేనికి వేధించారండి? అతను కమ్మ సామాజిక వర్గం. అంటే ఈ రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గంలో పుడితే మేము ఒప్పుకోము, కమ్మ సామాజిక వర్గంలో మీరు ఉంటే, మీరు ఏ పార్టీలో ఉన్నా మేము ఒప్పుకోము, మా పార్టీలో ఉన్నా కూడా మిమ్మల్ని వేధిస్తాము, అవతల పార్టీలో ఉన్నా కూడా వేధిస్తాము. మా అల్టిమేట్ ఎజెండా ఏంది? కమ్మ సామాజిక వర్గం అనేది ఉండకూడదు, ఆర్థికంగా బలపడకూడదు, వాళ్ళు ఈ రాష్ట్రంలో జీవించడానికి హక్కు లేదన్నట్లుగా గత 5 ఏళ్లలో పరిపాలన చేశారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం. మరి ఇది మొదటి ఎగ్జాంపుల్. మరి రెండో ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనము? కర్నూలులో జరిగినటువంటి ఏదైతే బస్సు దుర్ఘటన ఉందో, దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఏదైతే ఘటన ఉందో అది మనం ప్రధానంగా చెప్పుకోవాలి. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి అయినటువంటి శ్యామల గారు, మరి ఆ శ్యామల గారు అంటే ఆమె ఏదో అంటే మొత్తం అంతా సమస్తము కనుక్కొని ఇంటెలిజెన్స్ నుంచి, పోలీసుల అధికారుల నుంచి డేటా తీసుకొని ఏదో మొత్తం అంతా ఈమె ఇన్స్పెక్షన్ చేసేసి ఆ కేసును డీల్ చేసేసి చెప్పే విధంగా ఇది ప్రభుత్వమే చేసింది అన్నట్టుగా ఆరోపణలు చేశారు. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఎటువంటి ఆధారాలు లేకోకుండా చేసేటువంటి అనితర బాధ్యత ఇతను బ్యాక్ ఎండ్లో ఉండి ఈ పూడి శ్రీహరి అనేటువంటి వ్యక్తి చేశాడనే దాంట్లో ఇక్కడ శోచనీయంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కర్నూలులో జరిగినటువంటి ఘటన అనేది మనకు అందరికీ తెలుసు. ఆ కర్నూలు ఏం జరిగిందండి? ఆ బస్సు స్మోక్ డిటెక్టివ్ సెన్సార్స్ లేవు, అది సిట్టింగ్ బస్సును కాస్త స్లీపర్గా మార్చి అల్యూమినియం మెటాల్తో ఉండడం ద్వారా అందులో లగేజ్
బ్యాక్ సైడ్ ఉన్నటువంటి లగేజ్ దాంట్లో రెడ్మీ మొబైల్స్ దాదాపు ఒక 400 నుంచి 500 హైదరాబాద్ నుంచి బెంగళూరుకి దాంట్లో పెట్టడం జరిగింది. ఫ్రంట్ ఎండ్లో హైడ్రాలిక్ అది పని చేయకపోవడం ద్వారా బండి కిందికి జరిగి అంటే బస్సు కిందికి వెళ్ళి ఫైర్ అయ్యి ఆ ఫైర్ నుంచి వెనక్కి వెళ్ళిన తర్వాత ఆ బ్యాటరీలు కూడా అన్ని పేలడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఒక ఆయన బయటపడినటువంటి వ్యక్తి ఆ రోజు ఆయన పుట్టినరోజు స్వయంగా అతన్ని ఆ పుట్టినరోజు నాడే అతను పునర్జన్మ ఇచ్చినట్టు నాకు దేవుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు, నేను నిద్రపోయినప్పుడు ఒక పెద్ద శబ్దం వచ్చింది మాకు, దాని తర్వాత ఏం జరిగిందో తెలియదు అని చెప్పేసి. నథింగ్ లైక్ దట్. ఇది ఈ బ్యాటరీలు ఇవన్నీ కలిసి మొత్తం అంతా ఫైర్ అయ్యి పేలడం జరిగింది. మరి నిజంగా అదే బస్సులో స్మోక్ డిటెక్టివ్ సెన్సార్స్ గత 5 ఏళ్లలో వీళ్ళు పరిపాలన చేశారు కదా, మరి వీళ్ళు ఎందుకు ప్రక్షాళన చేయలేకపోయారు బస్సుల్ని? ఇవన్నీ ఏం మాట్లాడరు. కూటమి ప్రభుత్వమే తెచ్చింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే మొంతా తుఫాన్ మీద ఆయన యుద్ధ ప్రాతిపదికన రియల్ టైం గవర్నెన్స్లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, హోంశాఖ మంత్రులు వంగలపూడి అనిత గారు అందరూ కూర్చొని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కలగకూడదని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన చేస్తే ఈ అతి మేము తట్టుకోలేకపోతున్నామని అంటే చూడలేకపోతున్నారు. ఏదో ఒక శవం కనపడితే కానీ వీళ్ళకు తృప్తి లేదనే కాడికి ప్రజలు అనుకునేటువంటి పరిస్థితికి ఈరోజు తెచ్చారు వీళ్ళు. మరి నిజంగా ఈరోజు కర్నూలులో దాదాపు 20 మంది అండి, 20 మంది సజీవ దహనమయ్యారు. మరి ఆ బాధ అనేది, ఆ వర్ణనాతీతం అనేది ఆ ప్లేస్ కన్నా వెళ్ళారా శ్యామల గారు? లేదు, కూర్చున్నారు. పైనుంచి స్క్రిప్ట్ వచ్చింది. ఆమెకు పోలీసులు నోటీసులు ఇచ్చారండి. ఇస్తే దాదాపు ఒక 60 ప్రశ్నలు సంధించడం జరిగింది. 60 ప్రశ్నలు సంధించిన తర్వాత ఇది నాకేం తెలియదు, పైనుంచి స్క్రిప్ట్ వచ్చింది, మేము అదే చదివాము అని చెప్పేసి అంటున్నారు. అంటే బ్లైండ్గా ఒక విషయం పట్ల మీరు ఒక ప్రజాప్రతినిధులుగా అంటే రాబోయే రోజుల్లో మీరు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు ప్రజలకు వివరించాల్సినటువంటి ఒక ప్యానల్ ముందర ఒక INPR ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా బిహేవ్ చేయాలండి? ఒక మహిళగా ఉండి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి 2 పిల్లలు, భార్యాభర్త సజీవ దహనమయ్యారు. దానికి దహనమైన దానికి ఏ ప్రభుత్వమైనా వీళ్ళంతా కాలిపోవాలని చెప్పేసి కోరుకుంటుందా? ఈరోజు పాస్టర్ ప్రగడాల ప్రవీణ్ విషయంలో అయితేనేమి, అంతకుముందు ఆ బైక్ తాగినటువంటి వ్యక్తి మద్యం తాగాడు అని చెప్పేసి ఆధారాలు దొరికాయి కాబట్టి పోలీసులు చాకచక్యంగా సహనంతో ఓర్పుతో వ్యవహరించారు కాబట్టి ఈరోజు అది ప్రభుత్వం తప్పు కాదు, ఒక వ్యక్తి చేసినటువంటి తప్పు వల్ల కర్నూలు ఈ దుర్ఘటన జరిగిందనేది ఈరోజు ఆధారాలతో కనబడడం ద్వారా వీళ్ళు గొంతులు వెలక్కాయ పడ్డట్టు అయింది. సో అదే తరహాలో నేను చెప్పేది ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు గారు ఒకరే కాదండి, గత 5 ఏళ్లలో రంగనాయకమ్మ అని ఒక ఆమె ఎక్కడో వైజాగ్లో పాలిమర్స్ ఘటనలో చనిపోతే ఆమె ఒక పోస్ట్ పెట్టింది. పోస్ట్ పెట్టిన దానికి ఈ రోజుకి స్టిల్ ఆమె తిరుగుతూ ఉందండి. మాకు నష్టము ఇది పూడ్చలేదు అని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు పర్సనల్గా తీసుకొని ఆమె కావాల్సినటువంటి బాధ్యత సహాయం చేయాలని చెప్పేసి, అలాగే ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా ఆయనకు రావాల్సినటువంటి మొత్తం జీతం కానీ మొత్తం అన్నీ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ చిన్న ఒక ప్రశ్న, ఈ కర్నూలు ఇన్సిడెంట్ తర్వాత సజ్జల భార్గవ్ని సాక్షి డిపార్ట్మెంట్కి పంపించారు. అంటే ఇక ఛానల్ అండ్ పత్రిక చూసుకోమని చెప్పేసి. అప్పటి వరకు కూడా ఇవన్నీ సజ్జల భార్గవ్ చూసుకునేవారు. అంటే సజ్జల భార్గవ్ని, సజ్జలాని తప్పించడం కోసం ఆయన్నిటి పంపించి ఆ నింద నిజంగా శ్రీహరి మీద వేస్తున్నారా, లేదంటే జెన్యూన్గా శ్రీహరిని ఇదంతా చేయించాడని మీరు నమ్ముతున్నారా? ఈరోజు పూడి శ్రీహరి అనే పేరు ఎందుకు ప్రస్తావనలోకి వచ్చింది? సజ్జల భార్గవ రెడ్డి అనేది ఈరోజు సోషల్ మీడియా హెడ్, ఆయన గతంలో పనిచేశారు. ఆయన ఈరోజు పునీతుడేం కాదు, ఆయన చేసినటువంటి ఘనకార్యాలు అన్నీ ఇన్ని కావు కాబట్టి ఈరోజు అతను పునీతుడవుతాడు, సాక్షి హెడ్గా అవుతాడంటే అది ఎవరు నమ్మరు. తప్పు తప్పే, రైటే అవుతుంది తప్ప రైటు తప్పు కాదు, తప్పు రైటు కాదు. ఈరోజు పూడి శ్రీహరి అనే పేరు ఎందుకు స్పెసిఫిక్గా వచ్చింది? బ్యాక్ ఎండ్లో ఇతను వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ మీడియా విభాగానికి, అదేవిధంగా సోషల్ మీడియా విభాగానికి ఈయన స్క్రిప్ట్ అంటే వ్యక్తిత్వ హననాలకు మాత్రం ఇతని ద్వారానే స్క్రిప్ట్ వెళ్ళేది. ఈ స్క్రిప్ట్ నుంచి ఒక్కొక్కరిని ఎలా బదనం? ఏబి వెంకటేశ్వరరావు గారు దేశద్రోహం చేశారని చెప్పేసి ఆయన ఎంత మానసికంగా వేధించారండి. ఆయనకు 5 ఏళ్ళు ఉన్నటువంటి సర్వీస్ని ఎటు కాకుండా చేసి కేవలం ఒక కమ్మ సామాజిక వర్గంలో ఆయన పుట్టినందుకే నేరం అన్నట్లుగా బిహేవ్ చేసింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈరోజు ఆ వైఎస్ఆర్సీపీ వాళ్ళు నా బీసీ అంటాడు, నా ఏసీ అంటాడు, మరి నా అగ్రవర్ణాలన్నీ దూరం అయిపోయాయి కదా. ఈరోజు రెడ్డి సామాజిక వర్గం ఆయనకు దూరం అయిపోయింది, కమ్మ సామాజిక వర్గము దూరం అయిపోయింది. ఈరోజు కమ్మ సామాజిక వర్గాన్ని ఏ విధంగా వాడాడండి జగన్మోహన్ రెడ్డి గారు? ఆ కులాన్ని, ఆ కులం చేత బూతులు తిట్టించడము, వ్యక్తిత్వ హననాలు. వల్లభనేని వంశీ గారిది చూడలేదా మనం? సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా వ్యక్తిత్వ హననాలు చేస్తూ ఉంటే ఇంట్లో కుటుంబ సభ్యుల మీద వెకిలి నవ్వులు వీటిమంటే ఆనాటి గౌరవ సభగా మార్చినటువంటి కూటమి ప్రభుత్వం పైన వీళ్ళు ఆరోపణలు చేస్తూ ఉంటే ఇంతకంటే దిగజారుడు మించినటువంటి వ్యాఖ్యలు లేవు. ఓకే, రైట్.
థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.